హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇదే లాస్ట్ డే. యాక్చువల్ గా అయితే వీడియోస్ పెట్టడం చాలా లేట్ అయిపోయింది. సో ఈ ట్రిప్ లో అయితే లాస్ట్ అయితే ఇదే. మనం అయితే హైదరాబాద్ వెళ్ళిపోవాలి. సో ఎర్లీ మార్నింగ్ అయితే లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని ట్రెక్కింగ్ అయిపోయింది. ట్రెక్ చేసి సన్ రైజ్ అంత కనిపించలేదు, కానీ సన్ రైజ్ అయితే ఓకే. పీక్ అండ్ ట్రెక్కింగ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఫాగీ కండిషన్స్ అన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకుని లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని మేమైతే డిఎంఎల్ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాం. కానీ డిఎంఎల్ నుంచి హైదరాబాద్ స్టార్ట్ అయ్యాం కానీ మనకి వన్ డే లో అయితే కుదరదు. ఈ రోజు పర్టికులర్ గా మేమైతే నైట్ వైజాగ్ లో స్టే చేద్దాం అనుకున్నాం. సో ఇప్పుడైతే డిఎంఎల్ నుంచి వైజాగ్ అయితే వెళ్ళిపోవాలన్నమాట. నియర్లీ 180 కిలోమీటర్స్ ఉంటుంది డిఎంఎల్ టు వైజాగ్ వయా కోరాపుట్, విజయనగరం ఆ వేలో. అండ్ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చి 650 కిలోమీటర్స్ వరకు ఉంటది. నియర్లీ 16 to 17 అవర్స్ అంటారు, కానీ మాక్సిమం 12 అవర్స్ వెళ్ళిపోవచ్చు. అలాగే మనకి డిఎంఎల్ నుంచి వైజాగ్ వెళ్ళాలంటే నియర్లీ 5 years పట్టింది టైమ్. సో మేమైతే నైట్ వైజాగ్ లో స్టే చేసాం. వైజాగ్ లో స్టే చేసి బీచ్ మొత్తం తిరిగేసి మేమైతే ఆర్కి బీచ్ కి వెళ్ళాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ రూమ్ కి వచ్చేసాం. రూమ్ బుక్ చేసుకున్నాం మేము. యాక్చువల్ గా అయితే పెద్ద సీన్ అయింది అది. వైజాగ్ లో ప్రస్తుతానికి ఓయోస్ అలౌ చేయట్లేదంట. అలా లిమిటెడ్ హోటల్స్ కే ఉంది సీజన్ కాబట్టి. మీరు వెళ్ళాలనుకుంటే పర్టికులర్ గా మాన్సూన్ ఆర్ వింటర్ సీజన్స్ లో ప్రీ బుక్ చేసుకుని వెళ్ళండి. మాక్సిమం ఓయో అయితే నమ్మకండి, చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని కస్టమర్ సర్వీసెస్ వాళ్ళు అయితే. అలా అయితే లాస్ట్ కి మాకు కొంచెం ఓపికగా ఉండి కస్టమర్ తో అలా మాట్లాడితే లాస్ట్ కి రూమ్ అయితే దొరికింది. అంటే ఆ హోటల్ అయితే ఒప్పుకోలేదు, వేరే హోటల్లో మాకైతే రూమ్ అలాట్ చేస్తారు. అది కూడా మంచిగానే ఉంది. ఓకే, వి గాట్ సమ్ రెస్ట్ ఇన్ ది నైట్. సో తర్వాత రోజు మార్నింగ్ వైజాగ్ నుంచి స్టార్ట్ అయిపోయి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఈ రోజు మా ప్లాన్ ఏంటంటే ఆంధ్రాస్ లార్జెస్ట్ రెస్టారెంట్ రాయుడు గారి మిలిటరీ హోటల్ అంట. సో అక్కడ మేము ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసి అక్కడ నుంచి నైట్ కల్లా హైదరాబాద్ వెళ్ళిపోవాలి. ఎందుకనంటే ప్రజెంట్ మేము వచ్చిన సీజన్ ఏంటంటే దసరా సీజన్ అనమాట. మొత్తం ఇంటి నుంచి ఊరికి వెళ్ళే వాళ్ళే ఉంటారు. అంటే లైక్ ఊర్ల నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళందరూ దసరాకి వస్తారు కదా ఫెస్టివల్ కి. సో అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతారు. సో ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ ఉంటుందని అయితే ఎక్స్పీరియన్స్ అనుకుంటున్నాను నేను. ప్రస్తుతానికి అయితే మోడరేట్ గా ఉంది. ఈ హైవే మీద మనం చెప్పలేం, కానీ సిటీ దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం మనకు అప్పుడు తెలుస్తుంది. ఈ రోడ్ మొత్తం ఖాళీగా ఉంది. మాక్సిమం మీరు ఎప్పుడన్నా ఎక్కువగా లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళు అయితే మీకు తెలిసి ఉంటుంది. ఎక్కడన్నా హైవేస్ మీద మీరు జస్ట్ 10 kilometers తోలినా సరే సీసీ రోడ్ లో మీరు చాలా అలసిపోతారు. సిమెంట్ రోడ్ అంటే సీసీ రోడ్ ఇన్ ద సెన్స్. అండ్ తార్ రోడ్ మీద మాత్రం మీరు జర్నీ అనేది చాలా మాకైతే గుళ్ళోకి వెళ్ళడం అయితే కుదరలేదు. రోడ్డు మీద కూడా అంటే అన్నవరం గేట్ హైవే మీద మనకి ప్రసాదం దొరుకుతుంది సత్యనారాయణ స్వామి. సో మధ్యలో మేము వెళ్ళగా టిఫిన్ నాన్ వెజ్ ఎక్కువ ఏం తినలేదు. ఈ రోజు నాన్ వెజ్ తినలేదు పర్టికులర్ గా. సో అన్న ప్రసాదం అయితే తినేసాం అన్నవరంది. సో మనం అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇదే యాక్చువల్ గా అయితే రాయుడు గారి మిలిటరీ హోటల్. ఇక్కడ మనకి మటన్ బిర్యానీ ఫేమస్. సో మనకి ఈ రోజు తినే అదృష్టం ఉందో లేదో చూడాలి. నాకైతే పర్టికులర్ గా లేదు, ఎందుకంటే మా డాడీ సోమవారం ఇస్తున్నారు. ఈ మండలం మొత్తం అంటే లైక్ నెక్స్ట్ 41 days నేను నాన్ వెజ్ తినడం కుదరదు. సో వెజ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. పర్టికులర్ గా అందరూ నాన్ వెజ్ తిని రివ్యూస్ ఇస్తా ఉంటారు, కానీ నేను వెజ్ తిని వెజ్ థాలీ ఎలా ఉంది, అసలు వెజ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి అది కూడా రివ్యూ ఇస్తా. మాకైతే ఈడు వల్ల ఈ రోజు పర్టికులర్ గా టోకెన్ అయితే దొరికింది, సీట్ దొరికింది. సో హోటల్ అయితే చాలా డీసెంట్ గా ఉంది. ఇంటీరియర్ మొత్తం అంబియన్స్ మంచిగానే ఉన్నాయి. అలాగే హైవే పక్కన కాబట్టి చాలా రష్ ఎక్కువ ఉంటది. అండ్ ఇది కొంచెం ఫేమస్ కదా, సో రష్ అయితే. అండ్ మోర్ ఓవర్ మేము వచ్చింది వీకెండ్ లో, ఇంకా దారుణంగా ఉంది. మా వాళ్ళందరూ అయితే నాన్ వెజ్ థాలీ చెప్పుకున్నారు. అందులో డిఫరెంట్ ఐటమ్స్ వచ్చినాయి. నేనైతే వెజ్ చెప్పుకున్నా. వెజ్ అయితే అసలు చెప్పకల్లా చాలా బాగుంది. మేము మొత్తం 7 members వెళ్ళాం. సో 7 members కి చాలా మంచిగా తిన్నాం. ఫుడ్ అయితే మంచిగా ఎక్స్పీరియన్స్ అయింది. అలాగే బిల్ కూడా అంత ఎక్కువే అవ్వలేదు, మరి అంత ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పలేం. వాళ్ళు సర్వ్ చేసిన విధానం అయితే అందరం మంచిగా తినేసి మంచిగా కబుర్లు చెప్పుకున్నాం. నేను వీడియో అయితే మొత్తం టైం ల్యాప్స్ లో రికార్డ్ చేసుకున్నా. చూస్తున్నారు కదా, ఐటమ్స్ అయితే చాలా చెప్పాం. బిల్ వచ్చి నియర్లీ 4100 అయింది 6 members కి. చాలా మంచిగా ఉంది. సో మేమైతే చాలా స్ట్రగుల్ అయ్యి నైట్ కి ఎలా అయితే హైదరాబాద్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి మాకు ఇంకా హైదరాబాద్ 40 kilometers ఉంది. అసలు ట్రాఫిక్ అయితే చెప్పడం అవసరం, మొత్తం జామ్ అయిపోయింది. బైక్స్ అనేవి ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, కార్స్ అయితే అసలు రేపు మార్నింగ్ కూడా రీచ్ అవుతారు లేదో తెలియదు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫర్ నౌ.